గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు అన్నట్టు మిగతా వర్క్స్ డిస్టర్బ్ అవుతుంటే నా వర్కే ఇది రైట్. నా కంప్లీట్గా నేను ఎంచుకున్న వర్కే ఇది. ఎందుకంటే ప్రతి సమస్య చుట్టూ ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారం ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ సమస్య దగ్గరే నేను మాట్లాడాలి. నా ఒక జర్నలిస్ట్గా లేదంటే ఒక సాధారణ పౌరుడిగా నేను చేయాల్సిన పని చేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు వేరే ఇతర పనులు లేవు. ఎందుకంటే నేను ఇప్పుడు పోయి ఒక ఫైరవి చేయాలనో లేకపోతే ఇంక ఇవన్నీ లేవు కదా. నాకు పొద్దున్న లేస్తే రాత్రి వరకు ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుంది ఇది పరిశీలించడం, దానిపైన విశ్లేషణ చేయడం, దానిపైన ఆధారాలు రాబట్టడం, ఇదే మా వర్క్, ప్రజలకు తెలియజేయడం. సో ఇట్లా మీరు అనుకున్నట్టు ఒత్తిడిలో అట్లాంటివి అయితే ఏం లేవు. ప్రజలకు జరిగే అన్యాయాల గురించి మీరు ఇంతగా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి మాత్రమే, మనసు వచ్చి ఆయన చేతిలోకి అధికారం వస్తే ఆయన కూడా ఇలాగే మారిపోతాడు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఎప్పుడు కింగును కావాలనుకోవట్లేదండి. కింగును కావాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. నేను ఒకవేళ రాజకీయాల్లో పాల్గొనాలి, రాజకీయాలు మాత్రమే చేయాలి, అది నా లబ్ధి కోసమే చేయాలని అనుకుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ నేను పోతే డోర్లు మూసే వాళ్ళు ఎవరు లేరండి. ఒకవేళ నేను పోదలుచుకుంటే అంతే. ఎందుకంటే నేను మొన్న హుజూర్ నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే బీజేపీ వాళ్ళు పిలిచి మా బీఫామ్ మీద మీరు పోటీ చేయండి, మీకు ఎంతో ఖర్చు పెడతామని వాళ్ళు చెప్పినారు. తెలుగుదేశం వాళ్ళు చెప్పినారు. నా ఇంటెన్షన్ అది కాదండి. నేను పాలిటిక్స్ చేయడం కోసం రాలే. పాలిటిక్స్కు దూరంగా ఉన్నటువంటి వందలాది అణగారిన వర్గాలను ఈ పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ చేయాలనేది నా ఉద్దేశం. అంతే తప్ప నేను పాలిటిక్స్ చేసి నేను ఏదో కావాలి అని నేను ఆల్రెడీ ప్రకటించిన. తీన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు ఆ షర్టు పాయింట్ మాత్రమే ఆస్తులుగా ఉండాలని ప్రకటించిన. ఆ క్షణానికి నా ఒంటి మీద ఉన్నవి మాత్రమే ఆస్తులు, అంతే ఉండాలని ప్రకటించిన. ఏ ఆశ లేనివాడు నేను ఏం చేసుకోవడానికి నేను పాలిటిక్స్ చేస్తానండి. ఒకవేళ నేను పాలిటిక్స్ చేసినా ఈ ప్రజల మంచి కోసమే చేస్తాను. అందుకోసము ఆరోపణ చేస్తే ఎవరైనా చేస్తారేమో. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కామన్. మేము వీటిని పట్టించుకొని మా సమయాన్ని వేస్ట్ చేసుకునే పరిస్థితులు ఉండేవి. మా ప్రజలకు ఏది కావాలనో ఆ పనులు చేసుకుంటూ పోవడమే మా ముందున్నటువంటి ఒక లక్ష్యం. దానికోసమే వర్క్ చేస్తాం తప్ప తీన్మార్ మల్లన్న ఒకవేళ నా లైఫ్ స్టైల్ గొప్పగా ఉండాలనుకుంటే, నేను ఎక్కడో కాంప్రమైజులు కావాలి, ఎవరికో కొమ్ము కావాలనుకుంటే నా లైఫ్ ఇట్లా ఉండదండి. నేను గొప్పగా బతకగలుగుతా. కానీ నాకు వచ్చే జీతం కూడా ఈ ప్రజల కోసమే ఖర్చు పెట్టి ఉత్తి చేతులతో ఇంటికి పోయినా మా భార్య గారు, మా శ్రీమతి గారు ఇంత నాకు అన్నం పెట్టేటువంటి స్థాయిలో ఉంది, ఆ ధైర్యం ఉంది. కాబట్టి మాకు ఎలాంటి ఆశ కానీ కోరికలు కానీ లేవండి. నేను కేవలం ఉత్తగా ఏమీ చేయకుండా చనిపోవద్దని డిసైడ్ అయింది. ఈ ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళం తప్ప మా సొంత ఎజెండాలు, ఇందులో హిడెన్ ఎజెండాలు అట్లాంటివి ఏం లేవండి. సరే, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజలారా మేలుకోండి అని చెప్పని మీరు వీడియోలు చేస్తున్నారు, బాగుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా విషయం ఏంటి అనేది విపులంగా అర్థమవుతుంది. చదువుకున్నా చదువుకోకపోయినా ఏ కేడర్లో ఉన్న వాళ్ళకైనా సరే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మీరు చెప్తున్నారు, బాగుంది. కానీ దానివల్ల నిజంగా ఉపయోగం ఉందా? అక్కడితో ఆగిపోవట్లేదా? దాని మీద ఇంప్లిమెంటేషన్ కానీ లేదంటే గవర్నమెంట్ తీసుకునే రెజల్యూషన్స్ కానీ ఏం ఉండడం లేదు కదా. దీనివల్ల ఉపయోగం ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? ఎస్ మేడం, ఇప్పుడు ఒక నిజం తెలియకపోతే అబద్ధమే నిజం అని తిరుగుతుంది మేడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, సమీకరించు, బోధించు, పోరాడు. నేను బోధించే క్రమంలో ఉన్నా. ఏం జరుగుతుందో మా ప్రజలకు బోధించి పోరాడుతున్నారు కూడా, అది కూడా ఉంది క్రమంగా. అది నెక్స్ట్ స్టెప్ అయినప్పటికి కూడా అంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి కులాలు కొన్ని వందల కులాలు ఉన్నాయి మేడం. అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి కులాలు. ఆ కులాలకి జ్ఞానం చెప్పాలి, బోధించాలి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో మీ పన్నుల 5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 5 సంవత్సరాలకు అనుకుంటే, సంచార జాతుల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5% ఉంటారు ఈ రాష్ట్రంలో అనుకుంటే, ఈ 5 లక్షల కోట్లలో వాళ్ళకి రావాల్సిన బడ్జెట్ పంపకాలు జరగొద్దా? అంటే ఇదంతా ఎవరు చెప్తారండి మా వర్గాల ప్రజలకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్తాడా, బాబు మీరు 185% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు మీకు ఇంత వాటా రావాలి, ఇంతమంది మీరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలని రేవంత్ రెడ్డి చెప్తాడా, లేకపోతే కేసీఆర్ చెప్తాడా, లేకపోతే ఇంకో కిషన్ రెడ్డి చెప్తారా? ఎవరు చెప్పరు కదండి. మా ప్రజలకు మేమే చెప్పాలి. కాబట్టి అదే చెప్తా ఉన్నాం. అది వృధా అవుతుందని మేము అనుకోవట్లేదు. వాళ్ళకి తెలియనన్ని రోజులు అది మాకేందో అందని పదార్థంగా ఉండే. ఇప్పుడు మాకు పాలిటిక్స్ తెలుస్తున్నాయి కదా,
అందుకోసమే ఇది వృధా కాదు, ఇది ఆరంభంలో ఉన్నాం కాబట్టి కాస్త ఇట్లాగే కనిపిస్తుంది, అజిటేషన్లోకి వచ్చినప్పుడు కనిపిస్తుంది ఒరిజినాలిటీ. అంటే బేసిక్గా మీకు కేసీఆర్ గారు అంటే బాగా ఇష్టం అని చెప్పని విన్నాను. యాక్చువల్లీ ఇష్టం, మరి ఎందుకు తర్వాత అంటే ఒకానొకప్పుడు మిమ్మల్ని పిలిచి కూడా ఏం జరుగుతోంది తెలంగాణలో మిమ్మల్ని పిలిచి కూడా ఆయన అడిగిన సందర్భం ఉంది, మీరిద్దరి మధ్య మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది అని చెప్పని విన్నాను. నిజమండి? ఎస్ అండి, నిజం. కేసీఆర్ గారు నేను కలిసిన మాట వాస్తవం. మేము కలిసింది ఒకే ఒక్కసారి. అంతేనా? ఒకే ఒక్కసారి. అంటే పరిచయస్తుడు. ఓకే. అంటే టీవీ తెరల మీద ఆయనని నేను ఎట్లా చూస్తానో నన్ను ఆయన ఎట్లా చూసేది. రైట్. అంటే కొద్దిగా అంటే కేసీఆర్కి ఎట్లుంటుందంటే ఏ మనిషి అయినా కొత్త ఇప్పుడు పరిచయమైన మనిషిని కూడా మొత్తం 100 ఏళ్ళ నుంచి తను నా ప్రయాణంలో ఉన్నాడన్న యాంగిల్లో ఆయన యాక్టింగ్ ఉంటుంది. సో యాక్టింగ్ సో మేమిద్దరం ఫామ్ హౌస్లో ఒకసారి 2014 ఎన్నికలప్పుడు నువ్వు రావాల్సిందే అంటే నేను రానని చెప్పాను. నేను రాను, మీరు పాలిటిక్స్ చేస్తారు, నేను ఏదో జర్నలిస్ట్ని అని అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఒకానొక దశలో లేదు నువ్వు రావాల్సిందే, నేను వెహికల్ పంపుతా, అది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను సరే నేనే వస్తాను పదండి సార్ అని చెప్పి అంటే పోయిన తర్వాత ఇంకా సరే చిట్ చాట్ చేయండి, ఏంది పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉంటుంది అంటే ఆయన నేనేమనుకోవాలని ఆయన చెప్తాడంటే తెలంగాణ బాగుపడాలని కేసీఆర్ గారు కనీసం నిద్ర కూడా పోవట్లేదు అని నేను ఆలోచించాలన్నట్టు ఆయన డైలాగ్స్ చెప్తూ ఉంటాడు. ఓకే. అంటే నాకు తెలుసండి కేసీఆర్ గారి గురించి. అంటే తను ఒక అప్పటి వరకు ప్రజలకు ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు తను ఎంత నీ అంత అనేది. నేను ఆ రోజే గుర్తుపట్టిన. మీరు రావాల్సిందే, మనం కలిసి పనిచేయాల్సిందే అని చెప్పిన తర్వాత నేను కిందికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 15 రోజుల దాకా ఫోన్ ఆన్ చేయలే. నీతో కలిసి పనిచేయడం ఇష్టం లేదన్న ఉద్దేశంతో. సో కేసీఆర్ ఏందండి, అప్పుడు ఎవరు ఉద్యమం చేసినా వాళ్ళతో కలిసిపోయినాం. కేసీఆర్ అంటే ఆయన అప్పుడు అన్నమాట ప్రకారం దళిత్ని సీఎం చేస్తాను అన్న మాట ప్రకారం చెయ్యట్లేదనే ఉద్దేశం మీకుండడం, ఆయన చేయడని మాకు ఎప్పుడో తెలుసు, మళ్ళీ దాన్ని అడిగి మేము మమ్మల్ని మేము తిట్టుకున్నట్టు అవుతుంది. అందుకోసం ఆయన చేయడు. అదే కాదు, ఏది చేయడు. ఏదైనా చేసేది ఉంటే కేటీ రామారావు గారిని సీఎం చేస్తాడు. అంటే ఒక ప్లాట్ఫామ్ అంటే తెలంగాణలో కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు నేను చేస్తానండి, రామారావు గారిని చేస్తానా, నిజమేనా ఇది అన్నట్టు చూసినావా, అది పెద్ద కుట్ర. అది అంటే రామారావుని చేయడం అర్హుడే కానీ ఇప్పుడు చేస్తానా అని అసెంబ్లీలో చెప్పిండు. అంటే చేయడానికి ఈయన అర్హుడే కానీ ఇప్పుడు చేస్తానా అని చెప్పిండు అన్నట్టు. ఇన్ని కుట్రలు మా ప్రజలకు అర్థం కావు కదండి. అందుకోసమే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ అవుతాడు, పిల్లగాని పేరు మనమడు ఆయన అవుతాడు ముఖ్యమంత్రి. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీలు గారండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉత్తమ్ రెడ్డి అవుతాడు, ఇంకో రెడ్డి అవుతుంది, ఇంకొక ఆయన అవుతాడు తప్ప మా వర్గాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారు. మాది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప పాత్రే, టీఆర్ఎస్ పార్టీలో మా వర్గాలే కట్టప్ప పాత్రే, ఇంకో పార్టీలో కూడా అట్లే ఉంటుంది మా పరిస్థితి. కాబట్టి రాజకీయంగా చైతన్యం కావాలి మా ప్రజలు. అయిన తర్వాత మా వర్గాల నుంచి ఒక నాయకత్వం పుడితే దాని ద్వారా ముఖ్యమంత్రి కావాల్సిందే. కానీ వీళ్ళు చేస్తారన్న ఆలోచన ఇంకా భ్రమంలో ఉంటే గొర్రెల మంద పోయినట్టే ఉంటుంది. అందుకోసమే కేసీఆర్ గారి పైన నాకు నమ్మకం లేకుందండి. ఆయన చెప్పే ప్రతి మాట జూటానే ఉంటుంది, ప్రతిదీ జూటానే. హిడెన్ ఎజెండా ఉంటుంది తనకి. తన లోపట ఉండేది ఒకటి, బయటకి ఇంకొకటి చెప్తాడు ఎప్పుడు. ఆ లోపట ఉండేటువంటి విషయాన్ని మనం పట్టుకుంటే కేసీఆర్ ఏంటో పిక్చర్ అర్థమవుతుంది మనకు మొత్తం. కానీ మీరు చెప్పే సత్యాల వల్ల, లేకపోతే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల, మీరు చేసే వీడియోల వల్ల ఇప్పుడు మీరు ఏ వర్గాలైతే చెప్పారో ఆ వర్గాలంతా కూడా కొంతమంది అంటే ఈ బ్యాక్వర్డ్ ఉండే ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ వస్తే వాళ్ళకు ఒక పండగ, ఒక ఇన్కమ్ సోర్స్లా ఆలోచించే అలాంటి తరగతుల వల్ల మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది దేశానికి మీ ఉద్దేశ ప్రకారం? వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి. ఎస్, అదే మేడం. ఎందుకంటే మా ఓట్లు మేము వేసుకోవాలన్న సోయి వాళ్ళకి చెప్పాలి కదా. ఆ జ్ఞానం ఎందుకు వేసుకోవాలన్న విషయం చెప్పాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలు భూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద రోడ్డు మీద పడ్డాయి.
నీకు భూమి కావాలా లేకపోతే ఓటు రోజు 2,00,000 ఇచ్చే 2,000 రూపాయల నోటు కావాలంటే తన భూమే కావాలంటాడు. సో అలాంటి కాజ్ని మనం వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలి. నీ భూమి ఇట్లా పోయింది, ఇది ఇట్లా పోయింది, దీని ద్వారా ఈ డబ్బు పంచుతూ ఉన్నారు, మరి నీ పిల్లల భవిష్యత్తును పనంగా పెడతావా అంటే ఇటువంటి జ్ఞానాన్ని మా ప్రజలకు చెప్పాలి. ఓటు ఎంత పవిత్రమైందో చెప్పాలి. ఈ ఓటు అంతెందుకండి, ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, ఒక రెడ్డి గారి దగ్గరికి పోదామండి, 2,000 రూపాయలు ఇద్దాం, మీ ఓటు అమ్మంటే అమ్మడండి. తను ఆత్మగౌరవంతో ఉంటాడు. నేను ఓటు అమ్ముతానా అని అంటాడు. అదే మా వర్గాల దగ్గర పోతే 2,000 ఎందుకండి, 200 ఇస్తే అమ్ముడు పోతారు మా వాళ్ళు. కాబట్టి వాళ్ళని మార్పు చెందించాలి, వాళ్ళ ఆలోచనని ఆ డబ్బుకి దూరంగా చేయాలి. వాళ్ళ భవిష్యత్తు కోసం ఓటేసే విధంగా వాళ్ళకి జ్ఞానం చెప్పాలి. అందుకోసమే అందులో భాగంగా ప్రజల్లో నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఏ ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎవరెవరు ఎక్కడ కొలగొడుతున్నారు, ఇదంతా నేను చెప్తా ఉన్నాను. ఇదంతా మా వాళ్ళకి చేరడం కోసం చెప్తున్నా. ఇదేదో ఆయన తిన్నాడని కాదు, ఆయనను దోషిగా నిలబెట్టాలనేది నా ఉద్దేశం కాదు. మనకు రావాల్సిన సంపద ఇట్లా పోయిందని చెప్తా ఉన్నాం అన్నట్టు. అందుకోసమే మా వర్గాలకు జ్ఞానం చెప్పడం ఒకటే మార్గం అండి. మీ ఇంత చేశారు కదా, మరి లాస్ట్ టైం హుజూర్నగర్కి సంబంధించిన ఎలక్షన్స్లో మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని మీరు అనుకున్నారు? మేము ఎట్లా గెలుస్తామండి అక్కడ? మరి ఏ ఉద్దేశంతో పోటీ చేశారు మీరు? అంటే ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏకైక ఎన్నిక, ఉప ఎన్నిక. అంటే రాష్ట్ర ప్రజల దృష్టి మొత్తం హుజూర్నగర్ పైన ఉంటుంది. అక్కడ కనుక మా కాజ్ ఏదైతే ఉందో, మా భూములు కొల్లగొట్టారు, మా సంపదను కొల్లగొట్టారని ఏదైతే పదం మేము వాడుతున్నామో ఆ పదం రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలిసిపోతుందండి. రైట్. అదే జనరల్ ఎలక్షన్లు అయినా అనుకో, నేను ఎక్కడైనా మాట్లాడితే అక్కడే తెలిసిపోతుంది, రాష్ట్రం అంతా తెలియదు. ప్రజల అటెన్షన్ ఎటువైపు ఉందో అటువైపు పోయి మాట్లాడాలన్న ఉద్దేశంతో పోయినామండి. అక్కడ కూడా ఆ ప్రజలేం ఆదరించలేదు కాదండి. వాళ్ళు చాలామంది ప్రజలు ఒకవేళ నిజాయితీగా మేము ఓటు వేయదలుచుకుంటే మల్లన్నకి వేయాలని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు అదే అర్థం కాలేదు. అక్కడ చాలామంది ప్రజలు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మేము మల్లన్న వెనకాతలు ఉన్నాం, మల్లన్నకే మా ఓటు అని అన్న తర్వాత కూడా అంటే ట్రెమెండస్ చేంజ్ ఒకటి వస్తుంది హుజూర్నగర్ ఎన్నికల్లో అని అనుకున్నాం. బట్ కాకపోతే అక్కడ ఏ ప్రభావం చూపించడం వల్ల మీకు అలా జరిగిందా అనేది అర్థం కాదు. అక్కడ ఏంటంటే ఇది మ్యూచువల్గా అండర్స్టాండింగ్ జరిగింది టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు వేరువేరు కాదండి. వాళ్ళు చీకట్లో కూర్చొని ముచ్చట పెట్టుకొని పెగ్గేసుకుంటోళ్ళే వాళ్ళు. రామేశ్వరరావు వాళ్ళకు గురువు ఉంటాడు, ఈ ముగ్గురు ఈ త్రయానికి మళ్ళీ చిన్నజీయర్ గారు ఉంటారు. సరే, అక్కడ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు హుజూర్నగర్లో భారీ ఓటింగ్ రాబట్టుకోవడం కోసం తన పైన ఓడిపోయినటువంటి శానంపూడి సైద్ రెడ్డికి ఒక హామీ ఇచ్చారు. నేను రాజీనామా చేసి అక్కడ గెలిస్తే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే అవుతావు, కాబట్టి ఈ ఓట్లన్నీ నాకు పడేటట్టు చూడు. రైట్. తీరా ఏమైంది, మళ్ళీ శానంపూడి సైద్ రెడ్డిని గెలిపించాలి, సేమ్ టైము ఆ నియోజకవర్గం ఉత్తమ్ కుటుంబం హస్తంలో ఉండాలి. వాళ్ళే ఇన్ఛార్జ్, ఓడిపోయిన వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉంటారండి. సో ఇట్లా ఇందులో భాగంగా చేసినటువంటి అసలు శానంపూడి సైదిరెడ్డి ఓటుకు 1,500 పంచాలని డిసైడ్ అయింది. 1,500 నువ్వు పంచితే నువ్వు ఎట్లా గెలుస్తావు, ఆ 500 మాకు ఇస్తే 500 మేము పంచుతాం, 1000 మీరు పంచండి, మేము తక్కువ ఇచ్చినాం కాబట్టి మేము ఓడిపోతాం. ఈ ఒప్పందంలో భాగంగా ఓడిపోయినారు. అసలు అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు పోటీ చేసినా కూడా గెలుపు టీఆర్ఎస్కు ముందే డిసైడ్ చేసుకొని దిగినటువంటి. అయితే మీకు తెలుసు విన్నామను అనే విషయం మీకు తెలుసండి, మాకు తెలుసు. ఎందుకంటే మేము పోయింది అక్కడ ఫలితంతో కాదండి, ఫలితంతో సంబంధం లేకుండా ఒక కాజ్ను బిల్డ్ చేయాలన్న ఉద్దేశంతో పోయిన వాళ్ళం మేము. అది చేసే సందర్భంలో అనేక కుట్రలు జరిగినాయి, అనేక కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం జరిగింది. అవన్నీ ఏం పట్టించుకోం. కానీ సో ప్రజలకు కాస్త ఈ జ్ఞానం తెలుస్తుందేమో, ఈ సోయి వస్తుందేమో అన్న ఉద్దేశంతో మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. అక్కడికి పోయి కూడా మేము అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవూరు కాడ 950 సర్వే నెంబర్లో పెట్టినటువంటి 600 ఎకరాల కబ్జా వివరాలు డాక్యుమెంట్లు బయట పెట్టినాం. గుర్రంపూడి తాండా సర్వే నెంబర్ 540లో 520 ఎకరాల భూమి, శానంపూడి సైదిరెడ్డి మనుషులు వీళ్ళు బినామీలు కబ్జాలు పెట్టినటువంటి భూమి, ఇవన్నీ కదా మేము బయట పెట్టిన డాక్యుమెంట్. ఏం చేసుకుంటారు సార్ ఇంత వందల వేల అదే అంటున్నాను మేడం, ఏం చేసుకుంటారు? నేను అదే అంటున్నా. అక్కడ ఏమంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాకు పిల్లలు లేరు, ప్రజలే మా పిల్లలు లేనోడికి 600 ఎకరాల భూమి ఎందుకండి, 6 అడుగుల జాగా సరిపోదా? అంటే పిల్లలున్న కుటుంబాలకు ఆ భూమి ఉంటే దాని నుంచి ఉత్పత్తి వస్తుంది. అంటే సంపదను కొల్లగొడుతూ ఓవైపు ఈ నాటకాలు, మళ్ళీ చీకటి రాజకీయాలు చేస్తూ, సో ఇటువంటి అన్నీ హుజూర్నగర్లో
ఇది ఒక ఇంటర్నల్గా ఒక కేసీఆర్ ఉత్తమ్ రెడ్డి ఒప్పందం ప్రకారం జరిగినటువంటి ఒక ఎన్నికలు. వాటి నుంచి మేము ఫలితాన్ని ఏం ఆశించలే, కానీ మా కాజును మాత్రం డెవలప్ చేయగలిగాం అక్కడి నుంచి. ఏంటి సార్ ప్రస్తుతానికి ఉన్న కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన సమ్మె అవును, అసలు చాలా ఉధృతంగా ఉందని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. అంటే బయట చెప్పేది ఏంటంటే మేము ఒక 2 రోజుల ముందు శాలరీ అడిగినందుకు ఇంత చేశారని కొంతమంది, లేదు గవర్నమెంట్లో విలీనం చేయమని అడిగినందుకు ఇలా చేస్తున్నారని. అసలు ఏంటి సార్ ఆర్టీసీలో ఉన్న సమస్య ఏంటి? వాళ్ళకి వీళ్ళకి అంటే గవర్నమెంట్కి ఆర్టీసీకి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? ఏం జరుగుతుంది అసలు? 100% కేసీఆర్ చేపిస్తున్నటువంటి సమ్మె. సీరియస్లీ? ఎస్, ఎందుకు కాదంటారండి? అంటే వీళ్ళు మేము అడుగుతున్నా ఆయన ఒప్పుకోవట్లేదు. కార్మికులు జెన్యూన్, కానీ కార్మికులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు కేసీఆర్తో లాలుచిపడ్డారు అనేది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకు అందుతున్నటువంటి సమాచారం. అశ్వత్థామరెడ్డి కేసీఆర్ను తిడతా ఉన్నా ఇంత తిట్టుమని పంపిస్తున్న వ్యక్తి కేసీఆర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ సమ్మెను క్లోజ్ చేయకుండా కొనసాగించి అసలు ఆర్టీసీ అనేది లేకుండా చేసి మెగా రామకృష్ణారెడ్డిని ఆయన చేత, ఆయన తర్వాత పొన్నపుల ప్రసాద్ వీళ్ళందరి చేత ఇన్వెస్ట్ చేయించి ప్రైవేట్ పరం చేసి ఆస్తులు కొల్లగొట్టాలనేది దీని ఉపాయం అండి. అసలు నిజంగా అశ్వత్థామరెడ్డి అనే వ్యక్తికి ఈ చేయాలనుకుంటే 24 డిమాండ్లు, ఏదో 25 డిమాండ్లు పెట్టినట్టున్నారు. కొన్ని తక్షణం పరిష్కారం కావాలి, కొన్ని కొంచెం లేట్ జరుగుతుంది. సో అట్లా మూమెంట్ని తీసుకుపోవచ్చు కదండి. 24 ఇట్లలో ఒక్కటి తప్పినా మేము చేయమని అంటే సమ్మె చేసుకోవడానికి మీకు హక్కు ఉంది. ఇదే అశ్వత్థామరెడ్డి గారు ఇంకొక విషయం చెప్పాలండి. ఉప్పల్ డిపో తీసుకోండి, ఆ తర్వాత కుషాయిగూడ డిపో, ఇట్లా చాలా బస్ డిపోలు ఉన్నాయండి. ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని రెడ్లు దాంట్లో చొరబడ్డారు మేడం. కండక్టర్లుగా, డ్రైవర్లుగా, మెకానిక్లుగా చొరబడ్డప్పుడు వీళ్ళు ఎవరు ఉద్యమాలు చేయలేదండి. ఇప్పుడు ఈ ఆర్టీసీ ఉద్యమం ద్వారా టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారాన్ని లాక్కోవచ్చు అన్న ఆలోచన రెడ్లకు లేకపోయినుంటే ఒక్క రెడ్డి గారు కూడా ఉద్యమం చేయకపోతుండే. కాబట్టి ఇది సరే జెన్యూన్ డిమాండ్, ఆర్టీసీ కార్మికులకు దక్కాల్సిన హక్కులే ఇవన్నీ, ప్రతిదీ రావాలి, దానికి నేను కూడా మద్దతు ఇస్తున్నా. కానీ ఆ సమ్మె ఇదే అశ్వత్థామరెడ్డి గారు చెప్పిండా లేదా? ఆర్టీసీలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలను మీరు రావద్దు సరూర్ స్టేడియంకి, ఇది మేము చేస్తున్నాం, క్రెడిట్ వస్తే మాకు రావాలి అని చెప్పి వీలు చేయలేదా? ఇదంతా నాతో ఎంతమంది కార్మికులు మాట్లాడారు. నేను అయినా కూడా సమ్మె కొనసాగించాలని చెప్పి వాళ్ళకి చెప్పిన, కార్మికులను పంపించడం అని చెప్పిన. ఎందుకంటే అక్కడ ప్రయోజనం వాళ్ళు చూసుకున్నా అందులో కొంత ఫలితం మనకు దక్కుతుంది, కాబట్టి దాన్ని వదులుకోవద్దన్న విషయం చెప్పిన. కేసీఆర్, అశ్వత్థామరెడ్డి, ఆ తర్వాత కోదండరాము వీళ్ళంతా కలిసి ఆడుతున్నటువంటి ఒక గేమ్గా కనిపిస్తుంది ఇదంతా. ఆర్టీసీని మొత్తం స్మాష్ చేసేసి ఆ బీవైడి కంపెనీ అనే ఆ చైనాతోటి గోల్డ్ స్టోన్ కంపెనీకి ఉన్న ఒప్పందం తీసుకొచ్చి ఓలెక్ట్రా కంపెనీ పెట్టేసి దాని ద్వారా ప్రైవేట్ బస్సులు ఇందులో పెట్టేసేయాలి అని చెప్పి వాళ్ళు కుట్ర జరుగుతూ ఉంది. నా ఒపీనియన్ చెప్తా ఉన్నాను మేడం, అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి వీళ్ళు నాయకత్వం వహించడం ఏంటి? అశ్వత్థామరెడ్డి గారికి ఎవరన్నా నిన్న ఇంతమంది ట్యాంక్ బండ్ మీద ఇంతమంది మా బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు నెత్తులు బలిని, రక్తాలు గారిని, అశ్వత్థామరెడ్డి గారి కాళ్ళకి ఏమన్నా ఒక బటన్ అన్న ఇరిగిపోయిందండి ఉద్యమంలో? లేదు కదా. అంటే రా మెటీరియల్ మా ప్రజలు, దాని నుంచి వచ్చే ప్రయోజనం, రాజకీయ ప్రయోజనం మాత్రం వాళ్ళు పొందుతారు. సో ఇది నా అభిప్రాయం అండి ఆర్టీసీ పైన. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కోదండరామిరెడ్డి గారిని పక్కన పెట్టేశారైనా ఇప్పుడు ఈయనకి ఆయనకి మధ్య ఒక వైరం నడుస్తోంది అని చెప్పని బయట టాక్. ఎవరెవరికి? కోదండరామ్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారు కేసీఆర్ గారు, ఆయన పట్టించుకోలేదు, పక్కన పెట్టేశారని వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత వైరం నడుస్తోంది అని. ఇప్పుడు మరి మీరు చూస్తేనేమో వీళ్ళంతా కలిసే ఉన్నారు అని మీరు 100% కలిసి ఉన్నారండి. ఇది మా ప్రజలకు తెలియదు అంతే. మీరు ఒకసారి నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చదివానండి, ఎవరో చాలా బాగా పెట్టాడు. ఆకలితో ఉన్నటువంటి సింహము, ఆకలితో ఉన్నటువంటి పులి రెండు ఎదురయ్యాయండి. ఈ సింహము ఆకలి తట్టుకోలేక పులిని ఏం చంపి తినలే, పులి తన ఆకలి తీర్చుకోవడానికి సింహం మీద దాడి చేయలే. లాజిక్ చాలా బాగుంది. అంతే కదా, సేమ్ పాలిటిక్స్లో ఇదే జరుగుతుంది. కోదండరాము గారు, కేసీఆర్ గారు
నిజంగా ఈ రాష్ట్రంలో ఒక దళితుడు ముఖ్యమంత్రి కాబోతున్నంటే వీళ్ళందరూ ఒకటవుతారు, బహిర్గతంగా ఒకటవుతారు. ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్నారు, బహిర్గతంగా ఒకటవుతారు. అంటే మా ప్రజల్లో కూడా ఇంకా ఇవన్నీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి అని పార్టీ పెట్టిన తర్వాత ఆయన వ్యవహారం ఇదంతా మేము దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, ఏం జరుగుతుంది. ఈ భూరికాళ్ల ప్రక్షాళన ఎట్లా ఒకటి కాదని అంటే మీరే చెప్పాలి. ఇక వీళ్ళిద్దరు ఎందుకు ఒకటి అనేది నేను చెప్తా, ఎందుకు కాదనేది మీరు చెప్పాలి. భూరికాళ్ల ప్రక్షాళన పేరుతో అనుభవదారుడి కాలాన్ని తొలగించడం ద్వారా 3.5 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడి భూమి లేకుండా భూములపైన హక్కులు కోల్పోయి ఉన్నారు. హక్కులు కోల్పోతే మరి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కోదండరామ్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు మాట్లాడలే? 3.5 లక్షల కుటుంబాలకు ఆ సభలో మీరు కూడా మాట్లాడారు కదా ఆ రోజు. మాట్లాడాను, ఆ సభలో మాట్లాడాను, ఆ సభకు కూడా చెప్తాను, ఆ సభకు కూడా చెప్తాను. అక్కడ నష్టపోయిన ప్రజలను కూడా మీరు తీసుకొచ్చారు, వాళ్ళతో మాట్లాడిచ్చారు. అవును. అయితే దాంట్లో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మరి ఇంత పెద్ద మా తరతరాల తలరాతలను మార్చే భూములు అప్పనంగా కొట్టేసుకపోతూ ఉంటే కోదండరామ్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు? అంటే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పక్కన ఉన్న అమీన్పూర్ దగ్గర కోదండరామ్ గారికి వచ్చిన 10 ఎకరాలు మాట్లాడిస్తలేవా? ఇవన్నీ ప్రజలకు చెప్పాలి కదా. అంటే నువ్వు రికార్డులు ఎట్లా తారుమారు చేస్తావు కేసీఆర్ గారు, అనుభవదారుడి కాలాన్ని ఎట్లా తొలగిస్తావు అని చెప్పి కోదండరామ్ రెడ్డి గారు అడిగితే ఆయన కూడా రాదు కదా మరి భూమి. అంటే వాళ్ళ వర్గాలకు భూములు వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఉద్యమం చేస్తారండి? వాళ్ళ ప్రయోజనాల కోసం నిర్ణయాలు జరుగుతున్నాయి ఇక్కడ చట్టసభలో. కాబట్టి కోదండరామ్ రెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ వీళ్ళంతా ఒకటేనండి. వీళ్ళు బయట బాగా నిజంగా వీళ్ళకి దమ్ముంటే వీళ్ళందరిని ఒక రూమ్లో వేసి కొట్టుకోమని చూద్దాం మేడం. ఒకసారి కొట్టుకోమనండి, రూమ్లో చెరో కట్టే ఇద్దాం. వీళ్ళందరూ పోయి ఇప్పుడు బయట మాట్లాడుతుంటారుగా మైకుల ముంగట, నీ అంతు తేలుస్తాం బిడ్డ, నేను బట్టలు ఉరికి ఊడదీసి కొడతాం అని చెప్పి అని అంటారు కదా. వీళ్ళిద్దరు రూమ్లో వేయాలి మేడం. ఎవరైతే అంటారో వీళ్ళిద్దరిని ఒక రూమ్లో వేసి ఇప్పుడు కొట్టుకోండి ఆయన అని ప్రజల్ని బయట కూర్చుని పెట్టుకోవాలి. కూర్చొని ఛాయ్ తాగుతారు మేడం. వీళ్ళు కొట్టుకోరు, వీళ్ళు చిట్చాట్ చేసుకుంటారు, కొట్టుకోరు. వీళ్ళు కేవలం ప్రజల ముంగట ప్రజలను రెచ్చగొట్టాలి కాబట్టి అట్లా చేస్తూ ఉంటారు అన్నట్టు. కాబట్టి వీళ్ళంతా చీకటి ముసుగు వేసుకున్నటువంటి ఒక స్నేహితులు వీళ్ళంతా. అందుకోసం మాకు అందరూ అలాగే కనిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా వీళ్ళంతా ఒకే సమూహం. అది ఒకే సమూహం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సింహము కాంగ్రెస్ పార్టీలోకి రాగానే సాధు జంతువు కాదు కదండి. ఎక్కడున్నా ఈ వర్గాలన్నీ వీళ్ళ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయి. ఇప్పుడు చేయని రోజులు వాళ్ళకి జీతాలు కూడా రావు అని చెప్పని విన్నాను, నిజమా సార్? జీతాలు వచ్చే అవకాశం ఉందా వాళ్ళకి? అంటే ఆ చర్చలు ఫలించే విధానాన్ని బట్టి ఉంటుంది అప్పుడు. ఎందుకంటే సమ్మె కాలానికి వేతనం భరిస్తామని ప్రభుత్వం అంటే ఎక్కడ కూడా కట్ చేయరండి. ఓకే, కట్ చేయరు. కొంత వెసులుబాటు ఇస్తారు, కొంత ఇవ్వడము, లేకపోతే డిఏ వరకు ఇవ్వడము, లేకపోతే ఇట్లా చిన్న ఇస్తారు. కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్ శాలరీ మాత్రం ఇవ్వరేమో నాకు తెలిసినంత వరకు. గతంలో కూడా 1-2 చూస్తే సకల జనుల సమ్మె కాలానికి కొంత కట్టించి ఇట్లా ఏదైతే చేసిరో. సో ఇప్పుడు కూడా అంతే వేతనాలు వస్తాయి, కానీ అంత రాకపోవచ్చు, పూర్తి స్థాయిలో రాకపోవచ్చు. కానీ మొన్న ఎంఆర్ఓ పెట్రోలు కిరసనాయిలు పోసి అంటించిన ఇష్యూ తర్వాత నిజంగా అసలు ప్రజలు కూడా అనుకున్నది ఏంటంటే, చాలా తిరిగి సంవత్సరాల పాటు ఫేస్ చేస్తుంటాడు. పిల్లని రూమ్లో పెట్టి బెదిరిస్తే రివర్స్ అయినట్టుగా రివర్స్ అయిపోయి ఒళ్ళు మండిపోయి చేస్తుంటాడు అని ప్రజలు చాలామంది అన్నారు. సార్, ఇంట్లో పనిచేసే అమ్మాయి పేపర్ చదివి అమ్మాయి ఇదే జరిగి ఉంటుంది పక్కా కానీ అని చెప్పానంటే నేను ఆశ్చర్యపోయాను. పని వాళ్ళు కూడా ఇంత కీన్ అబ్జర్వేషన్ అబౌట్ రాజకీయాలని అనుకున్నాను నిజంగా. సార్, ఆ రోజు నేను మీద ఒక వీడియో చూసాను ఏంటంటే, ఇదంతా ముందే తెలుసు గవర్నమెంట్కి అని చెప్పని. ఇప్పుడు సార్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంఆర్ఓది అక్కడ ఆవిడకి అసలు అధికారం లేదు అక్కడ ఇవ్వడానికి. ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళ మీద ఉన్నప్పుడు పాస్బుక్ ఈవిడలా ఇతని పేరు మీద ఇస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. ఆ విషయం ఇతనికి తెలియక ఇతను జరిగి ఉంటుందంటారా? మీ ఉద్దేశ ప్రకారం ఏం జరిగి ఉంటుందంటారా? అసలు భూ రికార్డుల ప్రక్షాళన అనే ఏదైతే ఉందో అది లేకపోతే ఇవాళ విజయారెడ్డి బతికేది. ఆయన భూమి ఆయనకే ఉండేది. అనుభవదారుని కాలం కొట్టేయడం వల్ల హక్కులు పోయినాయి. కాబట్టి ప్రజలు తిరగబడరా.
ఆ విజయారెడ్డి హత్య కేసు అనేది ఒకప్పుడు ఇక్కడ ఒకటి పరిశీలిస్తే ఒకప్పుడు ఈ అధికారులను పొలిటీషియన్స్ని నక్సలైట్లు ఎత్తుకపోయి చంపేదండి అడవులలో. అవును. ఇవాళ జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి వ్యక్తులే నక్సలైట్ల రూపానికి మారి చంపినట్టు కొడుతూ ఉంది అది.